హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో 2 రకాల హెల్తీ రెసిపీస్ చూపించబోతున్నానండి. మిల్ మేకర్ హై ప్రోటీన్ కర్రీ కదా ఇది. అలాగే దీంతో పాటు రాగి ఫ్లోర్తోని చాలా సాఫ్ట్గా ఉండే రోటీస్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీ అలాగే హెల్తీ కూడా. మరి వీటి కోసం ఇక్కడ నేను ఒక 100 గ్రాముల వరకు మిల్ మేకర్స్ని తీసుకొని వేడిగా ఉన్న నీళ్ళల్లో వేసి ఒక 15 నిమిషాలు వదిలేసారంటే చక్కగా నానిపోతాయండి. ఇవి నానేలోపు మనం రాగి రోటీస్ కోసం ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఒక ప్యాన్ పెట్టి ఏ కప్తో అయితే మీరు ఫ్లోర్ని కొలుచుకుంటారో దాంతోనే ఇలాగా వాటర్ తీసుకోవాలండి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు నీళ్లు వేశాను. కొంచెం 1 స్పూన్ ఆయిల్ అలాగే రుచికి సరిపడంత ఉప్పు వేసి నీళ్లు బాగా మరిగేటప్పుడు ఈ 2 కప్పుల రాగి పిండిని కూడా వేసేసుకోవాలండి. ఇదంతా వేసేసిన తర్వాత స్టవ్ ఆపేసి ఒకసారి ఇలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇదంతా గోరువెచ్చగా అయ్యే వరకు వదిలేసేయాలండి. పిండి అనేది త్వరగా వేసేసేయాలి వాటర్ మరిగేటప్పుడు. ఇలాగ ఇదంతా కూడా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే సాఫ్ట్గా వచ్చే వరకు బాగా నీట్ చేసుకోవాలండి. మీరు ఎంత బాగా కలుపుకుంటే ఈ పిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 1 కప్పుకు గాను 1 కప్పు నీళ్లు పోసారంటే ఇలా చక్కగా వస్తుందండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇలాగా నానిన మిల్ మేకర్ని మనం చక్కగా ఇలా ప్రెస్ చేస్తే వాటర్ అంతా కూడా ఎక్సెస్ వాటర్ అంతా పోయి ఇలా వస్తాయండి. ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మనం ఇలాగ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా స్లైసెస్లా కట్ చేసుకోండి. అలాగే 2 క్యాప్సికమ్ని కూడా ఇలా కట్ చేసి వేసేసుకొని కొంచెం ఉప్పు అలాగే పసుపు కారం వేసుకొని ఇదంతా కూడా ఒక 2 నిమిషాలు ఈ మిల్ మేకర్ పచ్చివాసన అంతా పోయే వరకు ఇలా సాట్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోనే 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలను కూడా వేసుకోవాలండి. ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకుంటే సరిపోద్ది. కొంచెం పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఇదంతా సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టి మగ్గించుకోండి. ఈలోపు మనం సాట్ చేసుకున్న ఈ మిల్ మేకర్లోని 1 కప్ వరకు పెరుగును వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఈ ఆనియన్స్ అంతా కూడా సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం టమాటా ప్యూరీని వేసుకోవాలండి. ఒక 2 టమాటాలని ఇలాగ గ్రైండ్ చేసి ఆ పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఉప్పు కారం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇందులోంచి ఆయిల్ అంతా సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చూసారా, ఆయిల్ అంతా కూడా పైకి తేలింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి. చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ను కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా ఉడికించుకున్నారంటే సూపర్ టేస్టీ హై ప్రోటీన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చివరగా కొంచెం కసూరి మేతి అలాగే గరం మసాలా వేసుకొని ఇంకా స్టవ్ ఆపేస్తే సూపర్ టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా వాళ్ళ డైట్లో ఈ కర్రీని ఇంక్లూడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు రాగి రోటీల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాగ కొంచెం ఫ్లోర్ని ఇలా డస్ట్ చేసుకొని ఇక్కడ పిండి కలుపుకున్నాం కదా, వాటిలో చిన్న చిన్న బాల్స్ లాగా మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలాగే ఇంకా చక్కగా చేసేసుకోవచ్చండి. పిండి అతకటం కానీ లేదంటే విరిగిపోవటం కానీ అలాంటివి అస్సలు జరగదు. మనం నార్మల్ రోటీ లాగే చేసేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్నవి పక్కన పెట్టుకొని ఇప్పుడు బాగా హీట్ అయిన ప్యాన్ మీద మనం ఇలా రోల్ చేసుకున్నాం కదా రోటీస్ని వేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఇక్కడ నేను ఒక చుక్క నూనె కూడా వాడట్లేదండి. నూనె వాడకుండానే సూపర్గా సాఫ్ట్గా ఉండే రోటీస్ రెడీ అయిపోతాయి. చూసారు కదా, అంతేనండి. చాలా సింపుల్ అలాగే చాలా హెల్దీ కూడా. రోజువారీ మీ డైట్లో ఇలా గనక కొంచెం హెల్దీ రెసిపీస్ని ఇంక్లూడ్ చేసుకున్నారంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. తప్పకుండా ఈ 2 రెసిపీలని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.